తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర ఎన్నికలను ఏకగ్రీవంగా 15 జిల్లాల కమిటీలతోటి మనం నిర్వహించుకున్నాము. ఈ యొక్క ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు మరియు నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ మన పద్మశాలి ఉద్యోగుల సంఘం వరంగల్లో స్థాపించబడినప్పటి నుండి అన్ని జిల్లాలు విస్తరించి ఈరోజు మనం హైదరాబాద్లో సొంత రాష్ట్ర కార్యాలయంలో యొక్క ఎన్నికలు నిర్వహించుకోవడం మన అందరి ఐక్యతకు నిదర్శనంగా భావిస్తూ కేవలం 40 రోజుల్లోనే మనం ఈ యొక్క బిల్డింగ్ను మనం ఉద్యోగుల ఐక్యత మరియు వారి యొక్క డొనేషన్స్ తోటి మనం దీన్ని తీసుకోవడం జరిగింది. ముందుగా ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటే మనకు ఇచ్చిన దాతలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ కోరుతూ, అంతేకాకుండా ముఖ్యంగా ఒక 3 ప్రోగ్రామ్ సంవత్సరంలో కంపల్సరీ చేయాలి. ఒకటి ఏంటంటే 15 ఆగస్టు 26 జనవరికి మన ఉత్తమ ఉద్యోగులుగా ఎన్నికైన వారికి మరియు రిటైర్డ్ అయిన వారికి అంటే ఒక పీరియడ్ తీసుకొని మరియు అవార్డులు ఇచ్చిన వాళ్ళకు మరియు ప్రతిభ కనపరిచిన వారికి మరియు మన ఉద్యోగుల పిల్లలకు వారికి అంతా కలిపి ఒక ప్రోగ్రాం చేయాల్సిందిగా కంపల్సరీ అది మ్యాండేటరీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ మనకు ఆర్థిక వనరులు ముఖ్యము. కాబట్టి ఆర్థిక వనరులు లేకుండా ఉండాలంటే మనము కొన్ని జిల్లాలలో ఆఫీస్ బేరర్స్ చిట్టీలు తీస్తున్నారు. కొన్ని వరంగల్లో పర్వ సంఘాలు, కొన్ని జిల్లాలలో మ్యారేజ్ బ్యూరోలు కూడా నడుస్తున్నాయి. కాబట్టి వాటి ద్వారా మనకు ఎంతో కొంత ఖర్చుల మందం కూడా మనకు వస్తుంది. అంతేకాకుండా మనం సర్వీస్ చేసిన వాళ్ళం. ఈరోజు మనం మ్యారేజ్ బ్యూరో వరంగల్ స్టార్ట్ చేసి ఈరోజు కరీంనగర్, నల్గొండ, నిజామాబాదు, హైదరాబాదు ఇలా పెద్దపల్లి జిల్లాల్లో మనం మ్యారేజ్ బ్యూరో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. కొన్ని వందల మ్యారేజీలు మన ద్వారా అయినాయి. మనం కేవలం ఓన్లీ 1 టైం రిజిస్ట్రేషన్ ఫీజు తోటే మనం చేసుకొని మనకు వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లో మన అన్ని యొక్క ప్రొఫైల్స్ అన్ని అప్లోడ్ చేసి వారు ఎక్కడికి పోమని ఇట్లనే కూర్చొని మనకు వారికి పాస్వర్డ్ వస్తుంది. వారు ఇట్లనే కూర్చొని సంబంధాలు చూసుకునేందుకు మనం వారికి సులభంగా ఏర్పాటు చేయడం జరిగింది.